హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్. అదేంటి ఇవాళ వంటగది చూపించకుండా బయట చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఫస్ట్ బయట నుంచి మొదలు పెట్టేస్తున్నానండి పని. బయట నుంచి అంటున్నాను, ఏం చేస్తాను అంటే కనుక ఫస్ట్ బట్టలు ఆరేయాలి. బట్టలు చూపిస్తాను. ఎప్పుడు బట్టలు కాదండి, ఇవి కాళ్ళు తుడుచుకునే పట్టలు. నెలలో ఒకసారి ఇవన్నీ ఇట్లా మిషన్ వేసేసి వీక్లీ మారుస్తాం కదా, అన్నీ కలిపి నెలకు ఒకసారి ఇట్లా మిషన్ వేసి వేడి నీళ్ళల్లో కొంచెం మనం సోడా ఉప్పు వేసి, బట్టల సోడా కానీ నార్మల్ సోడా ఉప్పు కానీ ఇలా వేసి మిషన్ వేయటం వల్ల చాలా మంచిదండి. నేను నెలకు ఒక్కసారి ఈ పని అయితే చేస్తాను. చూశారు కదా, అవి కాళ్ళు తుడుచుకునే పట్టలు అయితే ఆరేసానండి. ఆ పని అయితే అయిపోయింది. వంటింట్లో ఒకటి ఉంటుంది, బాత్రూంలో ఒకటి ఉంటుంది. 2 పట్టలు అయితే కనుక బాత్రూమ్ ముందు ఒకటి ఉంటుంది కదా, ఈ 2 పట్టలు అట్లా నెలలో ఒక్కసారి ఇలా మిషన్ వేసేసాను. ఇప్పుడైతే ఇంకా వంటింట్లోకి అడుగు పెట్టేద్దామా. వంటింట్లోకి అడుగు పెట్టాము అంటే చాలా పని అయితే ఉందండి. వంట లేకపోయినా వంట కన్నా ఎక్కువ పని అయితే చేస్తాను. ఇంకా నేను మొత్తం అయితే యాడ్ చేయట్లేదు, అక్కడక్కడ యాడ్ చేస్తాను. అంట్లు అయితే కడిగేసుకున్నానండి. అంట్లు కడిగేసిన తర్వాత పొయ్యి క్లీనింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా నైట్ వంట చేశాను, తిన్నాను, కానీ అంట్లు కడగలేదు. ఇప్పుడు అంట్లు పొయ్యి క్లీన్ చేసేసుకున్న తర్వాత మిగిలిన పనులు కూడా చేస్తాను. చిన్న మార్పులు అనేవి చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. అది ఏంటి అనేది ఈ వీడియో మొత్తం ఫాలో అయితే కనుక మీకే తెలుస్తుంది. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. వాళ్ళంటే చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే ఆయిల్ క్యాన్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ పేపర్ వీక్లీ ఒక్కసారి అయితే ఈ పేపర్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వారానికి ఒక రోజు ఆ నూనె చుక్కలు అవి ఇవి పడుతూ ఉంటాయి కాబట్టి వారానికి ఒక రోజు పబ్లిసిటీ పేపర్ ఉంటుంది కదా, అది వేసేస్తానండి. ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక క్లాత్తో నీట్గా తుడిచేస్తా, ఆ తర్వాత పేపర్తో తుడిచేసి వేసేసుకుంటాను. ఇంకేంటి అంటే, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలంటే అక్కడ నాకు మెసేజ్ పెట్టి కాల్ చేయొచ్చు అంటే ఓకే అంటే చేయండి. ఇప్పుడైతే క్లీనింగ్ సెక్షన్కి వచ్చేసాం కదా. అసలు నేను ఏం చేస్తున్నాను, ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేద్దరు. కానీ ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే కనుక నేను పిన్ చేస్తానండి. ఎప్పుడు చూస్తే అప్పుడు పిన్ చేస్తాను. ఒకవేళ ఈరోజు చూడకుండా రేపు చూశాననుకోండి, రేపే పిన్ చేస్తాను. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు పేపర్ పేపర్ అంతా పెట్టేసాను, కొత్త పేపర్ పెట్టేశానండి. ఇక్కడైతే ఓన్లీ ఆయిల్సే పెడదాం అనుకున్నాను, ఎందుకంటే పొయ్యి పక్కనగా ఆయిల్ ఉంటుంది. ఇక్కడైతే ఈ ప్లేట్ తీసేసి శుభ్రంగా కడిగేసుకుంటాను. ఇక్కడ కూడా క్లీన్ చేసేసి ఇక్కడైతే ఉప్పు సీసాలు అయితే పెడతానండి. 2 రకాల ఉప్పు అయితే నేను వాడుతూ ఉంటాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కళ్ళుప్పు, సాల్ట్. ఈ 2 వాడతాను. ఇంకోటి కళ్ళుప్పు గురించి ఒకటైతే చెప్దాం అనుకున్నాను. ఎప్పుడైనా సరే మిక్సీ బ్లేడ్లు పొదును పోయినప్పుడు మీరు కళ్ళుప్పు మిక్సీ వేసేసి అది ఒక సీసాకు పెట్టేసి అది వాడుకోవచ్చండి. అప్పుడు ఏంటంటే ఆ మిక్సీ బ్లేడ్లు అనేది పొదును వస్తాయి. ఎందుకంటే మన వంటింట్లో వీడియో చేస్తూ కూడా ఒక టిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చెక్క మీద పెడదాం అనుకున్నానండి. ఇదైతే ఆయిల్ ప్యాడ్, దీని మీద పెడదాం అనుకున్నా కానీ అక్కడ పట్టలేదు, అవి తీసేసి మామూలుగా పెట్టేసా. ఇంకా నిమ్మకాయ కనిపించినాయి కదా, నిమ్మకాయలు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. కాబట్టి ఈరోజు అయితే బయట ఒక్క నిమ్మకాయ ఉంది. ఇప్పుడు ఇక్కడ అది వరకు అయితే కనుక మనకి కటర్స్ స్టాండ్ అయితే ఉండేది, అన్నీ కలిపి నేను ఒక కటర్లు దాంట్లో పెట్టేసుకునేదని ఆ ప్లేస్ అయితే మారుస్తున్నాం. మన వంటింట్లో చూస్తున్నారు కదా, 4 రకాల రోళ్ళు అయితే ఉన్నాయండి. ఈ 4 రకాల రోళ్ళు పక్కన పెట్టేసి శుభ్రంగా ఇక్కడ కూడా క్లీన్ చేస్తా. ఇది వారానికి ఒక్క రోజు అయితే కనుక ఇట్లా మొత్తం జరిపేసి క్లీన్ చేస్తాను. మామూలుగా అయితే రోజు అక్కడికక్కడే క్లీన్ చేస్తూ ఉంటానండి. కొంచెం చెత్తపడగానే క్లీన్ చేస్తూ ఉంటాను. వారానికి ఒక రోజు అయితే ఇట్లా డీప్ క్లీనింగ్ చేస్తా. ప్లాట్ఫామ్ అయితే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బొద్దింకలు ఇలాంటివి రావడం మానుకుంటుంది. ఇంకా మీకు ఒకవేళ బొద్దింకలు ఇలాంటివి వస్తున్నాయి, చీమలు వస్తున్నాయి అంటే కనుక మీరు సోడా ఉప్పు ఉంటుంది కదా, సోడా ఉప్పు చల్లితే కనుక చీమలు అనేది తగ్గుతుందండి, రాకుండా. ఇప్పుడైతే నేను పోపుల డబ్బా కూడా చూపిస్తున్నాను. ఇక్కడైతే కనుక అన్ని పలావుకి సంబంధించినవి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ ఎందుకో నాకు నచ్చలేదండి, మళ్ళీ పైన పెట్టేస్తాను. నేను చూపిస్తాను, వీడియోలో చూసేసేయండి. ఇప్పుడైతే ఇది కొత్తగా చేసుకున్నానండి నేను. పోపుల డబ్బా ఏంటంటే బిస్కెట్స్ది ఉంటుంది కదా, స్నాక్ది. దాంట్లో ఏం చేశానంటే చిన్న చిన్న సీసాలు వస్తూ ఉంటాయి మనకి, పెరుక్కండి
హనీ కర్డ్ అని ఉంటుంది. దానికైతే కనుక ఇలా సీసాలు వస్తాయి. ఈ సీసాలు పడేయకుండా నేను పోపుల డబ్బాలాగా చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు, పడేయకుండా ఇలాంటివి వాడుతూ ఉంటారు? ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఉప్పు కారం ఇలాంటివి పెట్టుకున్నా సరే మనకేంటి అంటే పొడవకుండా ఉంటుంది. ఎందుకంటే అవి అద్దపై కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అదే ప్లాస్టిక్ అయితే కనుక అంత నాకు నచ్చదు. దాంట్లో ఉప్పు కారం పెట్టం, ఎందుకంటే ఉప్పు నీరు వచ్చేస్తుంది, ప్లాస్టిక్లో నుంచి ఇంకా నీరు త్వరగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను మామూలుగా అనుకున్నాను, కూరగాయల కట్టర్స్ ఉంది కదా, ఆ స్టాండ్ పెడదాంలే అనే ఆలోచనలో ఇక్కడ క్లీన్ చేస్తున్నా. ఇది కూడా మొత్తం క్లీన్ చేస్తానండి. ఇట్లా ఓపెన్ ప్లేస్గా ఉంది అయితే కనుక వారానికి ఒక్కరోజు నీట్గా తీసి క్లీన్ చేసే అలవాటు అయితే నాకుంది. ఇక్కడ చూసారు కదా, హనీ కనిపిస్తుంది, మామిడికాయ పచ్చడి కనిపిస్తుంది, తర్వాత అయితే కనుక నిమ్మకాయ పచ్చడి కనిపిస్తుంది, నేతి డబ్బా ఇదండి. ఇట్లా పెడదాం అనుకున్నాను కానీ అలా పెట్టలేదు. తర్వాత మామూలుగా పెట్టేసి ఇప్పుడు అవన్నీ తీసి క్లీన్ చేసేసుకుంటానండి. ఆ క్లాత్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకుంటా. ఫస్ట్ అది ప్లాస్టికే కాబట్టి తడి దాంతో తుడిచినా ఏమీ కాదు. ఫస్ట్ అయితే తడి దాంతో తుడిచేసి తర్వాత పొడి దాంతో అయితే తుడుస్తానండి. ఇప్పుడైతే నేను ఊరక చూపిస్తున్న దాంట్లో అయితే కనుక మనకి ఇవి గిన్నెలు దింపుకునే క్లాత్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ పాత పద్ధతిలోనే పెట్టాను. ఇక్కడైతే కనుక ఇంకా మనకి క్లీనింగ్ చేసేసుకున్నాను, మొత్తం అయిపోయింది. మొత్తం తీసి క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేశానండి. ఇప్పుడైతే కనుక చూసారు కదా, పాత పద్ధతిలోనే పెట్టా. ఫస్ట్ కింద పెడదామనే ఆలోచనలో ఉన్నా కానీ కింద పెట్టలేదండి. ఇక్కడైతే కనుక నేను ఏం పోస్తున్నానంటే కొబ్బరి పొడి అయిపోయింది. ఆ సీసా శుభ్రంగా కడిగేసి కొబ్బరి పొడి కూడా పోసేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పొడి అయితే నేను ఫ్రైలకి వాటికి వాడుతూ ఉంటా, శనగపప్పు కారానికి వాడతా. ఇండియా నుంచి మేము కొబ్బరి తెచ్చుకునే వాళ్ళం అండి ఒకప్పుడైతే కనుక. ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒకటి చెప్తున్నానండి, ఫ్లైట్లో కొబ్బరి ఎలవ్ లేదు, కొబ్బరి తెచ్చుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ దొరికిన దాంతోనే మేము సర్దుకుపోవాలి. కొబ్బరి చెప్పులు అయితే ఇక్కడ దొరకటం లేదండి, ఎండయి కాబట్టి ఒక్కొక్కప్పుడు దొరుకుతాయి, ఒక్కొక్కప్పుడు దొరకటంలా. అలాంటప్పుడు నేను ఏంటంటే ఇట్లా కొబ్బరి పొడి అనేది ప్యాకెట్ తెచ్చుకొని ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. నేను కొబ్బరి పొడి చాలా వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇది నేను ఫస్ట్ అనుకున్నాను డ్రై ఫ్రూట్ దాంట్లో సీసాలతో ఒకటి పోపుల డబ్బా చేసా కదా, దాంట్లో పోద్దాము అనే ఆలోచనలో అదైతే తీసానండి. కానీ పొయ్యలేదు. ఎందుకు అంటే కనుక కొబ్బరి పొడి ఎలాగో సీసా కూడా చిన్నదే ఉంది కదా, ఇది దేనికో దానికి యూజ్ చేద్దాము అనే ఆలోచనలో ఉన్నా. మీరైతే చెప్పండి దీంట్లో ఏం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది? ఉప్పు కారాలకు ఆల్రెడీ నా దగ్గర చిన్న సీసాలే ఉన్నాయి ఎదురుగా పెట్టుకొని. ఆల్రెడీ పోపులకి ఒకటి ఉంది, డ్రై ఫ్రూట్కి లేదు. డ్రై ఫ్రూట్స్ దానికి పెడితే బాగుంటుందా? డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రకాలేమి ఉండవు కదా, అందుకని ఇక్కడ ఆనియన్స్ అయితే 5 kgs ప్యాక్ తెచ్చానండి. ఇది మంత్లీ ఒకసారి అయితే ఇలా ప్యాకెట్ తెప్పిస్తాను. ఒకవేళ అయిపోగానే మధ్యలో కూడా తెచ్చుకుంటూ ఉన్నామండి. ఇంకా ఈ ఆనియన్స్ ఏం చేస్తా అంటే పైన ఎక్స్ట్రా పొట్టు ఉంటుంది కదా, అది తీసేసి నీట్గా మనకు ఆనియన్స్ స్టోర్ చేసుకునే బాక్స్లో స్టోర్ చేస్తూ ఉంటాను. ఇది కూడా పని అయిపోతుంది. ఎందుకంటే మనం వీక్లీ ఒకరోజు ఇట్లా ఎక్కువ పనులు ఉన్నప్పుడు క్లీన్ చేసుకొని ఇలాంటివి చేసుకుంటే బెటర్. వంట పని ఎలాగో లేదు. తర్వాత అయితే నేను కేసర్ చేసుకుంటా. కేసర్ కుదిరితే చూపిస్తానండి నెక్స్ట్ వ్లాగ్లో, లేదు అంటే లేదు. ఎందుకంటే ఇంకా కేసర్ ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు చూపిద్దాంలే, ఇప్పుడు అంత ఓపిక లేదు. ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టేసుకొని ఇంకా తర్వాత కేసర్ అనేది వీడియో కుదిరితే చేస్తాను కదా, చేస్తే కనుక నెక్స్ట్ వ్లాగ్లో కానీ దీనికి ముందు వ్లాగ్లో కానీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు రైస్ అండి, రైస్ అయితే ఇదేదో కొత్తగా వచ్చినాయి అంటే రైస్ తెలియదు, ఇంకా నేనైతే యూజ్ చేయలేదు. యూజ్ చేసినాక కూడా దీని రివ్యూ అయితే ఇస్తాను. ప్యాకెట్ కూడా ఒకసారి చూడండి, ఇటలీలో ఉండేవాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. ఏదో సన్నగానే ఉన్నాయండి బియ్యం చూడటానికి. మేము అంతకుముందు వాడే బియ్యం కూడా నేను లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, చూపిస్తాను. మేమైతే బాస్మతి రైస్ వాడతామండి. 10 minutes కుకింగ్ అయితే. ఇదైతే ప్యాకెట్ మామూలుగా వాడితే కనుక ఇలా సీల్ వేయటానికి కూడా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు 3 ప్యాకెట్స్ 4 ప్యాకెట్లు దీంట్లో పోసేద్దాము. మొత్తం 6 ప్యాకెట్లు తెచ్చానండి. ఒకవేళ రైస్ బాగుంటే కనుక మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా. మేము ఎప్పటి నుంచో బాస్మతి రైసే వాడుతున్నాం అండి. ఇటలీ వచ్చిన దగ్గర నుంచి దాదాపు బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాం. ఈసారి అయితే ఇది వేరే అన్నయ్య కాల్ చేసి చెప్పారు, ఈ రైస్ బాగున్నాయి తెచ్చుకోండి అంటే ఇవి తీసుకొచ్చాం. ఇదైతే నార్మల్గా €2 అండి. ఇప్పుడైతే €1కి ఆఫర్ పెట్టారు. €1 అంటే ₹90 వరకు ఉంటుందండి. ఇవి ₹90 ఒక ప్యాకెట్ పడుతుంది. చూద్దాం, బాగుంటే యూజ్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదైతే 13 నుంచి 15 నిమిషాల లోపు కుకింగ్ ప్రాసెస్ అని ఇచ్చాడు ఆ రైస్ అయితే. ఇవైతే కనుక 10 minutes కుకింగ్ ప్రాసెస్ అండి. బాస్మతి రైస్ మేము అంతకుముందు వాడే రైస్ కూడా మీకు చూపించాను కదా, 2 kgs ప్యాకెట్. ఇదైతే 1 kg ప్యాకెట్. ఇవి కూడా తీసుకొచ్చాము. ఇంకా చూద్దాం అసలు ఇవి బాగుంటే ఇవే కంటిన్యూ చేద్దాం, లేదంటే బాస్మతి రైసే వాడుకుంటాము.
నాకైతే రైస్ దగ్గర కొంచెం కష్టమండి, ఏది తినాలి ఏది తినకూడదు కొన్ని పడవండి. కాబట్టి నేను చూసుకొని మరీ తింటూ ఉంటాను. నేను టైం అనేది మెన్షన్ చేస్తున్నా, 10 మినిట్స్ 13 to 15 మినిట్స్ కుకింగ్ ప్రాసెస్. ఈ వ్లాగ్ అయితే నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఏం లేదండి, మనం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎంజాయ్.